హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు ఫస్ట్ టైం ఎగ్ దమ్ బిర్యానీ చేశాను. ఫస్ట్ టైం కాబట్టి మెమొరీగా ఉంటుందని మీ అందరికీ షేర్ చేద్దామని వీడియో తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను, వాటిని బాయిల్ చేసుకున్నాను. అవి బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని దానిలో బాయిల్ అయిన ఎగ్స్ వేసుకొని దానిలోనే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ సపరేట్గా మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అది కూడా తర్వాత పెరుగు తీసుకొని నేనైతే 3 నుంచి 4 స్పూన్ల వరకు పెరుగు తీసుకొని దానిలో కొంచెం సాల్ట్, కారం, ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని బాగా అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అసలైన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దానిలో నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానిలో ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో పేస్ట్ వేసుకొని ముందుగా మిక్సీ పెట్టుకున్నాను. ఆ టొమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం పచ్చివాసన ఇది ఇలా జరుగుతున్నప్పుడు పక్క స్టవ్ మీద రైస్ పెట్టాను. రైస్ 90% ఉడికించుకోవాలి కదా, అది వీడియో తీయడం మర్చిపోయాను. ఇది ఇలా జరుగుతూ ఉండగా నేను ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగుని యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కాదు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ముందుగానే పచ్చిమిరకాయలు, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసుకున్నాను, వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇవన్నీ ఇలానే వేయించుకునేటప్పుడు పక్క స్టవ్ మీద రైస్ పెట్టాను. నేను ఆ వీడియో తీయడం మర్చిపోయాను. అన్నీ ఫస్ట్ టైం కదా, వీడియోస్ కొంచెం తెకమక అయిపోయింది. ఆ పక్క స్టవ్ మీద రైస్ పెట్టాను. 90% రైస్ ఉడికించుకోవాలి కదా, నేను ఆ ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే పక్క స్టవ్ మీద కూడా రైస్ పెట్టి ఉడికించుకుంటున్నాను చేసుకోవాలి. లేదంటే రైస్ ఫుల్గా ఉడికేసింది అనుకో మనకి మెత్తగా అయితే ఇంకా లాస్ట్లో ఎగ్స్ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తర్వాత 90% ఉడికించుకున్న రైస్ని తీసుకొచ్చి లేయరింగ్ వేసుకోవడమే. లేయరింగ్ వేసుకున్న తర్వాత పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని దమ్ పెట్టుకున్న తర్వాత ఒక 10 to 15 minutes కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేసే కదా, చిన్న లైక్ కొట్టొచ్చు కదా. బాయ్ బాయ్ అందరికీ.